ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఈ చక్కటి సాయంత్రాన ఒక అపూర్వమైన దృశ్యం అండి. మన పిల్లలు మన ముందు డాన్స్ చేయడం అనేది, మీరు ఒక రా మెటీరియల్ అప్పగిస్తే మేడం గారు చక్కటి ఆ స్వామికి గజ్జల్లాగా మువ్వల్లాగా తయారు చేసి మీరు ప్రదర్శించారు. యజ్ఞ యాగాదులు చేసేటటువంటి ఫలితం మీరు ఏం పూజలు చేయక్కర్లేదు, ఇలా పర్ఫార్మెన్స్ చేస్తే ఆ ఇంటి అన్నిటికీ కూడా ఆశీర్వాదాలు వచ్చేసరికేనండి. ఎంత సౌభాగ్యం, ఎంత పుణ్యం చేసుకుంటే కానీ మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన రాదు క్లాసికల్ డాన్స్లో అడుగు పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేశారు సార్, మిమ్మల్ని మీరు గట్టిగా చెప్పడం సత్కరించుకోండి. అట్లాగే నమ్మి మేడం గారు ఒక నర్తకీమణిగా నాకు తెలుసు, స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. ఒక భరతనాట్యం మార్గాన్ని ఇంకా కూడా ఈ రోజుల్లో చాలా మంది డాన్స్ అని చెప్పి సినిమా పాటలు చెప్తున్నారు, సెమీ క్లాసికల్ నేర్పుతున్నారు. కానీ తన సాంప్రదాయాన్ని ఇంత కూడా అటు ఇటు కాకుండా చాలా చక్కగా నిర్వర్తించారు. పిల్లలందరూ ఎంతగా ప్రదర్శించారు. రూపక తాళం అంటే తెలియదు, అలాంటిలో అలాంటిది త్రిశ్రంలోను చతురశ్రంలోను, అట్లాగే వర్ణం అంటే కలర్స్. ఆ కలర్స్ని అంటే డాన్స్లో 3 నృత్య నాట్య అని కంప్లీట్ 3 సెట్స్ ఉంటాయి. ఆ 3 సెట్స్ కూడా అద్భుతంగా ప్రదర్శించారు. గణేష పంచరాత్రి ఎంత బాగా, ఆ స్టేజ్ అంతా పసుపు కుంకుమ జల్లినట్టుగా ఉంది. ఎంత సౌభాగ్యంగా ఉందంటే చాలా కనుల పండుగగా ఉంది. ఒక డ్రెస్ ఎంచుకోవడంలో కూడా అద్భుతంగా ఉండాలి. ఆ గుడి యొక్క తెలిసిపోతుంది ఎలాంటి స్టైల్ డ్రెస్సింగ్ ఇచ్చారు అని. ప్రతి పిన్ టు పిన్, చిన్న పాప దగ్గర నుంచి సీనియర్ మోస్ట్ స్టూడెంట్స్ ఎవ్రీ వన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ అండి. మన భారతీయ కళని మీ భుజాల మీద వేసుకుని ఇంట్లో నడుపుతున్న తరాలందరికీ కూడా ఆ సాక్షాత్ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మీకు ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఒక తోటికి నర్తకీమణిగా కోరుకుంటున్నాను. దయచేసి ఒకటే ఒక విన్నపం ఏంటంటే, చదువు అనే ఒక మాయలో పడి పిల్లల్ని మాత్రం ఈ కళను ఆపకండి. నిన్న నేను ఒక పెద్ద కాన్ఫరెన్స్కి వెళ్ళాను. ఏఐ, మీ అందరూ ఏఐ గురించి తెలిసి ఉంది. జస్ట్ 30 daysలో 80 ఎవరైనా చెప్పగల పాపులేషన్? వాట్ ఈస్ అవర్ పాపులేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్? ఎనీవన్ ఎల్డర్స్ ప్లీజ్? 8 billion. It's 8,000 billions approximately tentatively. కానీ within 30 daysలో 6,000 billions have adopted AI, ChatGPT. దాన్ని ఆప్ట్ చేస్తున్నారు. వెరీ సూన్ విత్ 2025లో హాఫ్ స్ట్రెంత్ వరల్డ్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 అండి. ఒకటి ఏఐ తీసుకుంటారు, ఒకటి తీసుకోరు, అంటే సాంప్రదాయం కావాలి. కానీ ఒక మహానుభావుడు అంటే మూర్తి గారు, ఈజ్ వన్ ఆఫ్ ది లీడ్ ఫర్ ది వరల్డ్ ఏఐ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నటువంటి మూర్తి గారు. ఈజ్ ఆల్సో ఫ్రమ్ మన ఇండియా. ఆయన కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యింది. ఆయన ఒకటే మాట చెప్తారు, ఫ్యూచర్గా దెర్ ఇస్ నో ఇంజనీర్స్ ఉంటుంది, ప్రోగ్రామర్స్ లేరు, ఓన్లీ స్కిల్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే దే కెన్ సర్వైవ్. వీరందరూ ఎంతో అదృష్టవంతులు. మన పిల్లల్ని స్కిల్లో తీసుకొచ్చారు కదా. ఫస్ట్ అంటే ఎంతో ఫ్యూచర్ ఆలోచన ఉంటే కానీ స్కిల్లో నిలబడదు. సో దయచేసి ఎగ్జామ్స్ ఉన్నాయి అని ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏదున్నా సరే మన నిత్యంలో ఎలా అన్నం స్నానము పానము స్కూల్ ఎలా వెళ్తున్నామో డాన్స్ కూడా అలాగే పట్టుకొని వాళ్ళ స్కిల్ని మాత్రం ఖచ్చితంగా డెవలప్ చేయాలి. డాన్స్ అనే కాదు, ఎనీ స్కిల్, బట్ మేక్ షూర్ దట్ యువర్ చైల్డ్ డెవలప్ దర్ స్కిల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.